మన శ్రమలు ఏముంటాయంటే మహా అంటే డబ్బే. ఆర్థికమైన సమస్యలు, రోగాలు, బాధలు, కష్టాలు ఉండవు, అవి అందరికి వచ్చేదే. కానీ మనిషి ఈ రోజున ఆరాటపడే దేనికోసం చెప్పండి? డబ్బు కోసమే. కులము, మతము, వీటన్ని ఇప్పుడు పక్కన ఎన్ని లేవు. ఇప్పుడు అంతా డబ్బు సంపాదించే నాకు విలువ వచ్చేది. డబ్బు కావాలా, డబ్బు కావాలా, డబ్బు కావాలా. డబ్బు కోసం ప్రాధాన్యత, డబ్బు కోసం పరుగులాట, డబ్బు కోసం కూనీలు, డబ్బు కోసం హత్యలు, డబ్బు కోసం దొంగతనాలు, డబ్బు కోసం మోసాలు, డబ్బు కోసం ఎన్నో జరుగుతూ ఉన్నాయి. డబ్బు కోసం ఎంతో ఈ రోజున మనిషి ప్రాకులాడుతూ ఉన్నాడండి. డబ్బు 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 లేచిన మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు. ఈరోజు పనుందా? పనుంటే చెప్పండి రా. జరగడంలే, ఇబ్బందిగా ఉంది, వేదనతో బాధపడుతున్నాం, ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో కూరగాయలు లేవు, ఇల్లు జరగలే, కంతులు కట్టలే. దేనికోసం ఇదంతా? ఈ మాటలన్నీ డబ్బు కోసమే. శక్తివంతుని మర్చిపోయావు, ఈ బలవంతుని మర్చిపోయావు, ఈ సమర్థుని మర్చిపోయావు. విశ్వాసంలో రోజు రోజుకి దిగజారిపోయి, విశ్వాసంలో రోజు రోజుకి పడిపోతా ఉన్నావు. నువ్వు మోకాళ్ళకి ప్రార్థన చేయి, ఏడుస్తూ ప్రభుత్వాన్ని గడుపు. ఈరోజు పని రాలే, డబ్బు లేకపోతే ఎట్ట బతకాలని చింతించద్దు. మొక్కలకి ప్రార్థన చేయి, కళ్ళలో నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయి. అయ్యా నాకు నువ్వే సహాయం చేయి. వేడుకో ప్రభువుని. నువ్వు ప్రభు కోసం ఎంతైతే నీ జీవితాన్ని సమర్పించుకుంటూ ఎంత దగ్గరెత్తున ప్రభుతో ఉంటావో, ఆయన ఆకాశంలో కూర్చొని, సింహాసనంలో కూర్చొని ఎంజాయ్ చేయడం. ఆయన బిడ్డ, నేను నీ ప్రతి ఆశను నేను తృప్తిపరుస్తాను, నీ ఆశలన్నీ నేను తృప్తిపరుస్తాను, నీ కోరికలన్నీ నేను తృప్తిపరుస్తాను. బిడ్డ, అని దిగి వచ్చి నీకు సహాయం చేసే దేవుడు మన దేవుడు. ఖచ్చితంగా దిగి వచ్చే దేవుడు, ఖచ్చితంగా నీ పక్షము నా పక్షం నిలబడే దేవుడు.